సౌరభ్జీ ట్రస్ట్ నుంచి 7.5 కోట్లు అలాగే మన ఎంపీ ల్యాడ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని పూర్తి చేసి మన నాటి ప్రధానమంత్రి గారైన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా 2000లో ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది. అంటే 1989లో నాన్నగారు దానికి భూమి పూజ చేశారు. తర్వాత ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలోనే ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు ఇవాళ అవార్డులు ఎందుకంటున్నానంటే విస్తరించాలి. మనం ఏం చేస్తున్నామో మన సేవలు విస్తరించాలి. విస్తరించాలంటే అన్ని అవసరం మనకి. అక్కడ వెళ్ళే అంటే మనం గోపస్థ మండపం కాకుండా అలాంటి అవార్డులు బ్రహ్మాండమైన అలాగే దేశంలోనే 3-4 స్థానంలో ఉన్నాయి. మనం ఇవాళ అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్ ఒట్టి క్యాన్సర్ సింగులర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇవాళ అలాగే మనం ఏ విషయంలో కూడా పేదవాడు ఏదైతే మా అమ్మగారి కోరుకుందో ఆవిడ శుభైకమైనప్పుడు లింగైకమైనప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలి పేదవారికి. అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అన్న ఆవిడ కోరిక. ఇలా రూపం దాల్చి నాన్నగారు దాన్ని మరి అప్పుడు కోడెల శివప్రసాద్ గారిని పిలిపించి నాకు తెలియదు మొదలు పెడుతున్నాం మనం ఆవిడ పేరుతో బసవతారకమ్మ అని ఆనాడు ఆసుపత్రి. అలాగే ఈ రోజు ఆసుపత్రి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కి వాటికంటే ఎక్కువ సేవలు అందిస్తూ స్వచ్ఛందమైన సేవ నాణ్యమైన వైద్యం ఇవాళ ఐక్యపడి విషయంలో అయితేనేమి ఏ విషయంలో మనం కాంప్రమైజ్ కాకుండా ఇవాళ మొన్నే అదే వెరీ ఆన్ మన లీనియర్ యాక్సిలరేటర్ అంటాం రేడియేషన్ దాన్ని అది మొత్తం మన బాగా సౌత్ ఈస్ట్ ఏషియాలోనే 6 ఉన్నాయి మన దగ్గర లీనియర్ యాక్సిలరేటర్స్. మనం లేటెస్ట్ 10 కోట్లు పెట్టి కొన్నాం. అలాగే రోబోటిక్ సర్జరీ 3rd జనరేషన్ నుంచి 4th జనరేషన్కి వెళ్ళాము. ఏ విషయంలో కూడా క్యాత్ ల్యాబ్ అయితేనేమి. అలాగే మన దగ్గర ఊరూరా పర్యటించి జనంలో అవగాహన తీసుకోవడం కోసం ఆనాడు మొట్టమొదట శ్రీమతి తులసి పోలవరపు గారు ఆవిడ ఆర్థిక సాయం చేసి ఒక మొబైల్ క్లినిక్ స్టార్ట్ చేశాం. మన భారతదేశంలోనే ఇది ఒకటే ఒక ఆసుపత్రి మొబైల్ క్లినిక్ లో మ్యామోగ్రఫీ ఉంది. అంటే లేడీ ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం స్క్రీనింగ్ కోసం. అలాగే 3 ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. అలాగే దాంట్లో ఎక్స్రే అయితేనేమి అల్ట్రాసౌండ్ అయితేనేమి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మా డాక్టర్లు అందరూ మా నూరి దత్తాత్రేయుడు గారు ఇక్కడ అక్కడ అమెరికాలోనే 10 సార్లు అత్యుత్తమ క్యాన్సర్ వైద్యుడిగా ఆయన ప్రశంసలు పొందారు అమెరికా ప్రభుత్వం నుంచి. ఆయన మాకు సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉంటూ అటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఆయన సలహాదారుగా క్యాన్సర్ వైద్యంలో సలహాదారుగా ఉంటూ మాకు సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉండటం మా బోర్డు మెంబర్ గా ఉండటం మాకు ఎంతో గర్వకారణం ఎంతో ఆనందం. ఇలా ఈ ఆసుపత్రి శరవేగంలో పూర్తి చేస్తాం. ఈ మొదటి విడత 500 పడగల ఆసుపత్రితో మొదలు పెడుతున్నాం. మొత్తం 1000 పడగల ఆసుపత్రి. ఈ మొదట విడత 750 కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి వస్తుందంటే మంచి దీనికి ఒక సంకల్ప బలీయంగా ఉంటే ఇవాళ ప్రకృతి పులకరించినట్టే సహకరించినట్టే అందరి దాతలు ముందుకు వస్తారు. ఈ ఆసుపత్రి వస్తూనే ఉన్నారు, వస్తారని కాదు. విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అమెరికా వెళ్ళిన ఆస్ట్రేలియా రమ్మని ఆహ్వానాల వాళ్ళు ఈ ఆసుపత్రిలో మేము కూడా పాల్పంచుకుంటా ఉండి మాకు అవకాశం ఇవ్వండి. అప్పుడు మొదలుపెట్టినప్పుడు కొంతమంది మేము పుట్టలేదు, కొంతమంది ఏమో ఏదో ఉడతా భక్తి చేశాం. ఇప్పుడు పెద్ద ఎత్తున మీ అందరం కూడా ఉన్నాం, మీకు సహాయం మేము చేస్తామని వాళ్ళందరికీ నా దాతలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే అటు నెక్స్ట్ విడతలో మళ్ళీ ఒక 500 పడకల ఆసుపత్రి విస్తరించి ఇది మొదటి విడత 2028కి పూర్తి అవుతుంది. తప్పకుండా పూర్తి అవుతుంది ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల. అలాగే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర మా ముఖ్యమంత్రులందరూ కూడా వాళ్ళ ఇచ్చిన సహకారానికి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాలు కూడా
నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఈ సేవలు ఇలాగే విస్తరించుకుంటూ పోయి ఇవాళ అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గుండెపోటు అది ప్రధాన వైద్య రోగంగా ఉండేది. ఇవాళ దాన్ని కూడా అధిగమించి ఇవాళ క్యాన్సర్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఇవాళ రోగుల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల అనేది మా దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కూడా ఉంది. అందుకే అన్న బసవతారక ఎండోమెట్రియల్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళ మా దగ్గర బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. కార్డ్సెల్ చేస్తాం. ఇక్కడంతా మనకి 30,000, 25,000, 30,000 అయిపోతుంది. విదేశాలకు వెళ్తే 2.5, 3 లక్షలు అవుతుంది. 2.5 కోట్లు అవుతుంది. మనకి 30 లక్షలు కార్డ్సెల్ ఇవన్నీ ఎక్కడికక్కడ మనం దేంట్లో ఏ విషయంలో అటు కాంప్రమైజ్ కాకుండా అప్డేట్ చేసుకుంటూ, ఎందుకంటే అవగాహన కూడా పెరిగిపోయింది. మన ప్రపంచం గుంజుకుపోయింది. దాంట్లో మనం చూస్తాం ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి, వాట్సాప్ అయితేనేమి, వీటన్నిటితో అందరికీ అవగాహన బాగా కలుగుతుంది. ఆ అవగాహనకు తోడు అవగాహన వాళ్ళకి కలుగుతుందని కాదు, కానీ మా మొదటి ఉద్దేశం కూడా అదే. ఎప్పుడు నేను అన్నాను, మా అమ్మగారి కోరిక అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా వైద్యాన్ని అందరికి అందించాలి. సో దాంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఎటువంటి విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా, వెనకాడకుండా. సో ఈ ఆసుపత్రి కూడా త్వరగా పూర్తి చేస్తాం. తప్పకుండా ఈ యొక్క మా సేవల్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా, కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు, మన అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు మాకు పేషెంట్లు. పక్కన కర్ణాటక కానీ, ఒరిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మొత్తం అన్ని పక్క రాష్ట్రాలన్నింటి నుంచి కూడా ఇవాళ మనం అందిస్తున్న సేవలకి మంచి గుర్తింపు పొంది అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మేము ఇక్కడ ఉచితమైన సేవలు చేయడమే కాదు, మరి దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళ పేదలకు బసవతారక నిధి అని పేరు పెట్టి దాంతో వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్ కి కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం. అలాగే మా ఆరోగ్యశ్రీ వార్డ్స్ ఉన్నాయి. అన్ని ఆసుపత్రుల్లో మామూలుగా ఇట్లా కార్ షెడ్ లో పడేయడమో, కారిడార్స్ లో పడేస్తారు. మన దగ్గర అయితే 7 ఏసీ వార్డులు మేము కేటాయించాం వాళ్ళకి. ఇలా 40% మనం ఉచిత వైద్యం చేస్తూ, అటు ఇంటర్నేషనల్ బ్లాక్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ను కూడా డెవలప్ చేస్తూ అట 2 రకాలుగా వాళ్ళ వల్ల డబ్బుని ఇక్కడే పేదవాళ్ళకి వినియోగిస్తూ, ఇలా ఆసుపత్రిని దాతల సహాయ సహకారాలతో, ప్రభుత్వాల సహకారాలతో, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలతో, మా బ్యాంక్స్ వాళ్ళ సహాయ సహకారాలతో, రోగులు అంటే వాళ్ళు నేను చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళ అందుకుంటున్న వైద్యానికి మరి వాళ్ళ సేవలు కూడా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పాత్రికేయ సోదరులందరూ కూడా, పోలీస్ శాఖ వారందరికీ